తిట్టుకో, వదిలేదే లేదు నిన్ను. నమస్తే. ఒక పెద్ద ఆపద వచ్చే ముందు ఒక చిన్న హింట్ ఆర్ జాగ్రత్త మనకి ఎవరన్నా చెప్పుంటే బాగుండు అనిపిస్తుంటది కదా. అట్లనే పక్షవాతంలో కూడా ఒక వార్నింగ్ సైన్ వచ్చినుంటే అరే మనం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు అన్నట్టు ఉంటది కదా. సో ఈ రోజు ఏమైందంటే నా క్లినిక్ ఒక తాత వచ్చిండు. ఆయన లెఫ్ట్ సైడ్ చెయ్యి కాళ్ళు పని చేయట్లేదు అని చెప్పినారండి. తాత మరి పొద్దున్న అయింది కదా, ఎందుకు లేట్ వచ్చినావు అంటే మొన్న కూడా ఇట్లనే అయింది కానీ గంటల తగ్గిపోయింది అన్నాడు. సో ఆ మొన్న వచ్చింది ఏంటి అంటే వార్నింగ్, అంటే దాన్ని ఏమంటామంటే ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్, వార్నింగ్ స్ట్రోక్ అంటాం. అది ఉన్నప్పుడు మీరు వెంటనే హాస్పిటల్కి వస్తే మీరు అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే తద్వారా ఆ తర్వాత వచ్చే స్ట్రోక్ రిస్క్ చాలా తగ్గిపోతుందండి. ఈ TIA రికగ్నైజ్ చేయాలి. ఇది ఎట్లా రికగ్నైజ్ చేస్తాం సార్ అంటే నేను ముందు వీడియోలో చెప్పినట్టు బీ ఫాస్ట్ అంటే బ్యాలెన్స్, సొలగడం ఏమన్నా సడన్ గా పోయినా, ఐ ఏమన్నా చూపుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చినా, ఆర్ F అంటే ఫేస్ ఒకవైపు ఇట్లా అయిపోవడము అట్లా ఏమన్నా అయినా, ఆర్మ్ వీక్నెస్ ఆర్ చెయ్యి ఆర్ కాలు ఏమన్నా అవును నడవట్లేదు ఆర్ పని చేయట్లేదు అన్నట్టున్నా, S స్పీచ్ అంటే మాట తొత్తిరిపోవడము సరిగ్గా పలకలేకపోవడం లాంటివి వచ్చినా వెంటనే హాస్పిటల్కి రండి. ఇది గంటలో తగ్గిపోయింది కదా అని మీరు ఇంట్లోనే ఉంటే నెక్స్ట్ టైం అది వచ్చే రిస్క్ డబుల్ ట్రిపుల్ అవుతుందండి. ట్రీట్మెంట్ తీసుకోండి, స్ట్రోక్ బారిన పడకుండా ఉండండి. విషింగ్ యూ హ్యాపీ టుమారో. థ్యాంక్ యూ.